నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున గుట్ట కింద నంది విగ్రహం వద్ద మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ మంటలు సమీపంలోని షాపుల వరకు వ్యాపించాయి. దీంతో 17 దుకాణాలతో పాటు 15 తోపుడు బండ్లు కూడా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ అయ్యే కారణంగా తెలుస్తోంది. అయితే షాపుల్లో 2 గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితులంతా తాము సర్వం కోల్పోయామని చెబుతున్నారు. ప్రెషర్ పెద్దది పెడుతుందా ప్రెషర్ పెద్దది పెడుతుందా రైట్, ప్రమాదానికి సంబంధించి విజువల్స్ కూడా మనం 10 స్క్రీన్ పై చూస్తున్నాం. ఏ విధంగా షాపులు దగ్ధమవుతున్నాయో, అటు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ఎంతగా శ్రమిస్తూ ఉన్నారో మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 15 షాపులు, కొంత తోపుడు బండ్లు కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే బాధితులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాము సర్వం కోల్పోయామని కన్నీరు మున్నీరు పెడుతున్నారు. అయితే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో చెరువుగట్టులో తెల్లవారుజామున ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుట్ట కింద ఉన్నటువంటి నంది విగ్రహం దగ్గర మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ మంటలు కాస్త సమీపంలోని షాపుల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం 17 దుకాణాలతో పాటుగా 15 తోపుడు బండ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది ప్రస్తుతం ఆ మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా తెలుస్తోంది. షాపులో 2 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం కాస్త తీవ్రత మరింత పెరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా మంటలు అంటుకుంటున్నాయో, ఆ మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా శ్రమిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా చెరువుగట్టులో ఆ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాధితులంతా లబోదీపమంటూ వెలిపిస్తూ ఉన్నారు. మొత్తం 15 షాపులు దగ్ధమయ్యాయి. కొన్ని తోపుడు బండ్లు కూడా ఇందులో దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. నల్గొండ అయితే మేము అమ్మోల దీన్ని మేము వచ్చి ఉన్నాం సారు. లేదన్నా 1.5 కోటి ఉంటాయి సారు. క్యాష్ 40 లక్షలు, 40 తులాల బంగారం ఇల్లు కట్టుకుందాం తెచ్చి పెట్టుకున్నాం. ఆషాఢ అయిపోయినా ఇల్లు కడదాం అనుకున్నాం. లోన్ కూడా 20 లక్షలు తెచ్చిరు నాయన. 1.5 కోటి ఉంటాయి సారు. అది తెచ్చిన పెట్టింది నాయన. 1.5 కోటి ఉంటాయి సార్. మేము ఇళ్ళనే ఉంటాం. వేరే టోలేమో పని చేసుకొని పోతారు. మేము ఇళ్ళనే ఉంటాం. అంతా ఇళ్ళనే మాది. 20 ఏళ్ళ సారు. కట్టుబట్టలే మిగిలినాయి నాయన. సారు ఇలాంటి చెరుగట్లు ఎప్పుడు జరగలేదు సారు. అయ్యా 2 కోట్ల ఆస్తి పోయింది నాయన. బంగారం 40 తులాలు పోయింది. నా పిల్లల పెళ్లిలో కలిసి తెచ్చుకుంది నాయన. 20 లక్షలు చిట్టీలు తెచ్చుకున్నావు నాయన. 20 లక్షలు లోన్ తెచ్చినావు నాయన. చిట్టీల పైసలు 20 రోజు కలెక్షన్ చేస్తుంది నాయన. నార్కట్పల్లి కాడ 20 లక్షల చిట్టీలు లేవచ్చింది నాయన. ఆయన నిన్న కాకపోయినా తెచ్చిచ్చింది నాయన. 2 కోట్ల ఆస్తి పోయింది నాయన. నా బిడ్డని అల్లుడు నా మనోరాలు చచ్చు నాయన. నా బిడ్డకు నా మనోరాలకు జాబ్ వస్తుందని సోమవారం నాడు పోయేది నాయన. కాగితాలన్నీ నలగబడే చెల్లు కూడా అల్లనే పోయింది నాయన. నా బిడ్డ సోమవారం నాడు, నా మనోరాలు సోమవారం నాడు పోవు నాయన. నా బిడ్డకి 2 బిడ్డలే, నాకొక్కటే బిడ్డ. మాకేం గతి లేదు నాయన. మేము కిరాయి ఇళ్ళు ఉంటున్నాం నాయన. నీ దండం పెడతాను ఆయన. నీ కాలు వస్తాను ఆయన. నా పిల్లలు తెస్తాను ఆయన. మేము ఉన్నాం ఆయన. మేము ఏమైనా వేసుకొని వస్తాం ఆయన. సామాన్ దగ్గర నేను 3 గంటలకు 3:15 మా అక్క ఫోన్ చేసి పక్కన సర్క్యూట్ అవుతుంది, చేపని తగలబడ్డదని. నా 3,30,000 క్యాష్ ఉన్నాయి. మన కబోర్డ్స్ చేయించిన 1,60,000 పెట్టి సామాన్ మొత్తం నాకు 15 లక్షలు ఆస్తి నష్టం వచ్చింది. నాకు సప్పుడు వస్తుంది, బయట సప్పుడు వస్తుంటే బయటకు వచ్చి చూసాం. షటర్ కింద మండలం అప్పటికి అందుకోయాలి. మా బాబాయ్లకు ఫోన్ చేస్తే వచ్చి నిత్యం తెచ్చారు. బ్యాగ్స్ అనేది దునికేస్తాం. దునికి వచ్చి చూసేవరకు మొత్తం అప్పటికే మొత్తం కవర్ అయిపోయింది. మొత్తం నా నష్టమా 20 లక్షలు అనుకుంటారు. క్యాష్ అయితే సామాన్ అయిపోయింది. గోల్డ్ కాక గోల్డ్ ఒక 30 తులాలు అనుకుంటారు. ఈ యొక్క బొమ్మల షాప్స్
మరియు బ్యాంగిల్ షాప్స్కి సంబంధించినటువంటి షాప్స్ ఒక మొత్తం అందాజుగా ఒక 15 షాప్స్ ఉన్నాయి, ఒక 10 పుష్ కార్ట్స్ ఉన్నాయి, ఒక 10 పర్మనెంట్ షట్టర్స్ ఉన్నాయి. ఇందులో ఒక షాప్ నుంచి షార్ట్ సర్క్యూట్ అయ్యి మ్యాక్సిమం అదే షార్ట్ సర్క్యూట్ వలన మొత్తం షాప్స్ అన్నిటి కూడా ఫైర్ స్ప్రెడ్ కావడం జరిగింది. ఇమీడియట్గా మా పోలీసు వాళ్ళు మేము అందరం కూడా వచ్చి ఫైర్ ఇంజన్లు కూడా వచ్చినాయి. ఫైర్ ఇంజన్ వచ్చి మొత్తం ఆర్పడం జరిగింది. ఇందులో మ్యాక్సిమం ప్రాపర్టీ లాస్ 50 నుంచి 60 lakhsగా అంచనా వేస్తున్నాం, వెరిఫై చేస్తాం.